బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం. భూమిపై ఉన్న ప్రతి పవిత్ర క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఉజ్జయినిలోని ఈ క్షేత్రానికి మాత్రం గ్రహాలే సాక్ష్యం, పరమశివుని అనుగ్రహమే ఆధారం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఉజ్జయినిలోని అత్యంత పవిత్రమైన మంగళనాథ్ ఆలయం, మనకి ప్రపంచంలో ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే మంగళనాథ్ ఆలయం అంటే కుజగ్రహానికి ఒక ఆలయం ఉంది. కుజగ్రహం దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు ఈ ఆలయ విశేషాల కోసం తెలుసుకుందాం. కోట్లాది మంది భక్తులు ఎందుకు ఈ ఆలయానికి వస్తారు, మంగళ్ బాత్ అనే పూజను ఎందుకు అంత విశిష్టంగా చేస్తారు, ఇక్కడ కుజదోష నివారణకు ఈ క్షేత్రం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. పురాణాల ప్రకారం అంధకాసురుణ్ణి సంహరించడానికి పరమశివుడు తన దివ్యశక్తిని ప్రదర్శించినప్పుడు ఆ అగ్ని జ్వాలల నుంచి ఒక మహత్తర శక్తి ఆవిర్భవించింది. ఆ దివ్యశక్తినే మంగళగ్రహంగా భావిస్తారు, అంటే కుజగ్రహంగా భావిస్తారు. అందుకే ఉజ్జయినిలోని ఈ పవిత్ర స్థలాన్ని మంగళగ్రహ జన్మస్థలంగా భక్తులు ఆరాధిస్తారు. అంటే ఈ టెంపుల్ అనేది మనకి కుజగ్రహం జన్మస్థానం అండి. ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు మంగళనాథుడు, అంటే ఇక్కడ మనం పరమశివుడి రూపంలోనే పూజిస్తూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రంలో మంగళగ్రహం అంటే కుజగ్రహం ధైర్యానికి, శక్తికి, విజయానికి ప్రతీకగా చెప్పబడుతుంది. అయితే జాతకంలోని మంగళగ్రహం అనుకూలంగా లేకపోతే దాన్ని కుజదోషం అంటారు. దాని కారణంగా వివాహంలో ఆలస్యం అవటం, కుటుంబ సమస్యలు రావటం, దాంపత్య కలహాలు, ఉద్యోగంలో ఆటంకాలు, అప్పుల ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది విశ్వసిస్తారు. అలాంటి వారు ఆశతో, భక్తితో ఈ మంగళనాథ ఆలయానికి పూజ చేయడానికి చేరుకుంటారు. ఇక్కడ జరిగే మంగళ బాత్ పూజ అత్యంత విశిష్టమైనది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి, మీరు కూడా చూడండి మంగళ బాత్ పూజను ఎలా చేస్తారు. ఆ పూజలో ఎర్రని వస్త్రాలు, కందిపప్పు, బియ్యం, ఎర్రని పూలతో పరమశివుడికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. ఈ పూజ ద్వారా మంగళగ్రహం అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ చూశారు కదా, అక్కడ కుజగ్రహం అంటే ఇక్కడ మనకి అది గొర్రె మేక ఉంటుందండి. అక్కడ అంటే పరమశివుడు ముందుగా నంది ఉంటుంది కదా, కానీ ఇక్కడ మనకి అక్కడ గొర్రెపోతు ఉంటుందన్నమాట శివునికి ఎదురుగా. ఈ పూజ ద్వారా మంగళగ్రహం అయితే ఈ పూజ చేయడం వల్ల, అక్కడ ఆ బాత్ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే మంగళనాథ్ అనుగ్రహం దొరుకుతుందంట. అయితే ఈ మంగళనాథ్ ఆలయం అనేది క్షిప్రా నది అనే ఉజ్జయినిలో ఉన్న నది ఉంది, ఆ నది ఒడ్డున ఉంటుందండి. ఉదయాన్నే ఆలయ ప్రాంగణములో వినిపించే మంత్రోచ్చారణలు, గంటల నాదం, క్షిప్రా నది గాలి, భక్తుల హర హర మహాదేవ్ నినాదాలు మనసులో మరో లోకానికి మనకు తీసుకొని వెళ్తాయండి. చూశారు కదా, ఇలా మంగళ బాత్ పూజను నిర్వహిస్తారు. మేము కూడా ఆ పూజ చేసే అదృష్టం మాకు కూడా దొరికింది. అక్కడ మేము కూడా పూజ చేసుకున్నాం. అందరికీ ఇలా సమూహంగా ఒకేసారి బ్యాచ్లు చేపిస్తారండి. సో వాళ్ళే చేపిస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారు. సో 1000 రూపీస్ అనుకుంటా నేను పే చేస్తే మొత్తం పూజ వాళ్ళే చేపిస్తారండి. మీరు కూడా ఒకవేళ ఉజ్జయిని వెళ్తే, మహాకాల్ దర్శనానికి వెళ్తే ఈ టెంపుల్ కూడా కంపల్సరిగా సందర్శించండి. అక్కడ ఏమేమి చూడాలనేది నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, వెళ్ళి చూడండి. మీరు వెళ్లే ముందు ఆ ఛానల్ వీడియోస్ చూసి వెళ్తే మీకు ఈజీ అవుతుందండి. సో ఉజ్జయిని వెళ్ళిన ప్రతి భక్తులు కూడా మహాకాళేశ్వర స్వామి దర్శనంతో పాటు ఈ మంగళనాథ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయమే కాదు, భక్తి, విశ్వాసం మరియు పరమశివుని అనంత కృపకు ప్రతీక అంట ఈ టెంపుల్. సో చూశారు కదా, ఇంకా పూజ అంతా చూసేయండి. ఎవరికైనా కుజదోషాలు ఉంటే ఈ ఒక్క పూజ కాదండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది టెంపుల్. కింద మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పూజలన్నీ అవుతూ ఉంటాయి, మీకు వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా కుజదోషాలు, మంగళ దోషాలు ఉంటే ఇక్కడ వేరేగా పూజలు కూడా చేపిస్తారండి. అక్కడ బ్రాహ్మణ్స్ వచ్చి అడుగుతారు, వాళ్ళకి మీరు చెప్తే దానికి సంబంధించిన పూజలు కూడా చేస్తారు. సో ఇలా అన్నమాట అక్కడ
టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు మాత్రం మిస్ కాకండి వెళ్ళినప్పుడు. ఆ పరమశివుని ఆశీస్సులు, మంగళగ్రహ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పుణ్యక్షేత్రాల విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఉజ్జయినికి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ ఏమేమి చూడాలో చాలా ఉంటుందండి చూడటానికి. అవి వెళ్ళి చూడండి. ఇక్కడికి వెళ్ళాక మాత్రం ఈ పూజ చేయడం మర్చిపోకండి. ఇంకా మనం ఈ ఆలయం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే మంగళగ్రహ జన్మస్థలంగా ఈ టెంపుల్ని మనం చెప్తారండి. అంటే పురాణాల ప్రకారం మంగళ అంటే కుజగ్రహం ఈ ప్రదేశంలోనే ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. అందుకే దీన్ని మంగళనాథ్ అని పిలుస్తారండి. కుజదోషం లేదా మంగళ దోషం, వివాహం ఆలస్యం అవటం, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా తీరటానికి ఇక్కడ మంగళ బాత్ పూజను చేస్తారు. ఆలయంలో శివలింగం అనేది ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం అనేది స్వయంభూగా వెలిసిందని భక్తులు చెప్తారండి. అంటే అది అక్కడ వెలిసిన లింగం, ఎవరు పెట్టిన లింగం కాదనమాట. ఇక్కడ ఈ ఆలయం పవిత్రమైన చెప్పాను కదా, సిప్రా నదీ తీరంలో ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకోవటానికి. శివలింగానికి అభిషేకం చేస్తారు. నార్మల్గా అభిషేకం చేసుకోకపోయినా మీరు డైరెక్ట్గా వెళ్ళి దర్శనమైనా చేసుకొని రావచ్చు. అభిషేకం అందరూ చేయాలని లేదు. సో మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క టెంపులే కాదనమాట. సో అక్కడ చాలా ఉంటాయి. నేను అన్నీ కూడా వీడియో చేశాను. అక్కడ మీకు దగ్గరలోనే మీకు చూడాల్సినవి సందీపన ఆశ్రమం ఉంటుంది, ఘటికాళేశ్వర మందిర్ ఉంటుంది. ఇవన్నీ ఏమేమి చూడాలి అన్నీ ఒకేసారి ఫినిష్ చేసుకోవచ్చు. అవి ఏమేమి చూడాలి అనేది నేను వీడియో చేసి పెట్టాను, వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహాకాళేశ్వర్ టెంపుల్ కూడా పెట్టాను. అలాగే ఇక్కడ నుంచి మనకి ఈ టెంపుల్ అయిపోయాక అంటే ఉజ్జయినిలో మనకి మహాకాళేశ్వర దర్శనం అయ్యాక ఓంకారేశ్వర్ ఎలా వెళ్ళాలి, ఓంకారేశ్వర దర్శనం ఎలా చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడే పూజలు చేస్తారనమాట.